వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్న సత్యవర్ధన్ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని వంశీపై ఫిర్యాదు నమోదైంది. దీంతో వంశీని 3 కేసులు అంటే కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద అరెస్ట్ చేశారు. వంశీని విజయవాడ భవానీపురం పీఎస్కు తరలించిన పోలీసులు అక్కడి నుంచి మరో వాహనంలో వంశీని కృష్ణలంక పీఎస్కు తరలించారు. ఈ నేపథ్యంలో చిల్లకల్లు టోల్గేట్ వద్ద జగ్గేపేట వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావుతో సహా వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. నందిగామ వద్ద వంశీ భార్య ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపి ఆమె సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని హైదరాబాద్ తరలించారు. టీడీపీ కార్యాలయం కేసులో అక్కడి ఉద్యోగి సత్యవర్ధన్ కేసు ఉపసంహరించుకున్నారు. దీని వెనుక హైడ్రామా చోటు చేసుకుంది. సత్యవర్ధన్పై దాడులకు తెగబడ్డాడని, కిడ్నాప్ చేశారని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ వంశీపై ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71గా ఉన్నారు.